నేను 20వ తారీఖునే వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ, చాలా ఆనందంగా ఉంది. ఇల్లు మైమరిపించేలాగా నేను హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ జనాన్ని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో నాకే అర్థం కావట్లేదు. ఇంత బాగుంది. ధ్యానం వల్ల మీకు కలిగిన లాభాలు ఏంటమ్మా? ధ్యానం వల్ల కలిగిన ఆరోగ్యరీత్యా నాకు చాలా లాభమే కలిగింది. ఆరోగ్యం బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అనుకోకుండా మా అక్క కలిసింది, అడుగుదాం మా అక్క. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎప్పటి నుంచి వస్తున్నారు అక్క మీరు ఇక్కడికి? నేను ధ్యానంలోకి వచ్చి 11 years అయింది. 2013లో వచ్చాను. నేను ఏ రోగం తగ్గించుకోవడానికి దానికోసం రాలేదు. ఒకసారి నేను ఆ జ్ఞానం ఫస్ట్ క్లాస్ వినగానే నాకు కావాల్సింది దొరికింది ఇది అన్నట్టుగా హ్యాపీనెస్ వచ్చింది. అప్పటి నుంచి ధ్యానంలో ఉన్నాను. నన్ను నేను తెలుసుకోవడానికి సాధన, సత్యము జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాను. అది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నన్ను నేను మార్చుకున్నాను. ధ్యానం అంటే ఏం లేదు, మన గురించి మనం తెలుసుకోవడమే. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారా? ప్రతి ఒక్కరు ధ్యానం అనగానే ఏదో చేయడం కాదు, తన లోపల తన అంతర్ప్రయాణం చేసి ధ్యానం ఒక స్థితి. ఇప్పుడు అది మర్చిపోయారు అందరూ. మన లోపలికి మనం వెళ్ళడం అంటే మన ఆలోచనల్ని వాటిని అంతే చాలా ఆలోచనలు వస్తుంటాయి. వాటిని మార్చుకోవడానికి ధ్యానం, తగ్గించుకోవడానికి. అది ఎప్పుడైతే తగ్గిపోతాయో శూన్యస్థితి వస్తుంది. అప్పుడు మనకి చాలా అండర్స్టాండ్ అవుతుంది. నన్ను నేను తెలుసుకోగలుగుతాను, అందరు అలాగే తెలుసుకోగలుగుతారు. ఇది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం. మీరు? వైజాగ్ అన్న. వైజాగ్. ఓకే, వెల్కమ్ టు పిరమిడ్. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఇక్కడ? 7 years. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు? 2017 11 డేట్ నుంచి ధ్యానం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అయితే చదువుకుంటా? 20 ఏళ్ళ వయసు నుంచే ధ్యానం వచ్చింది. మా డ్యూటీలో మా సార్, బాబు నాయన నువ్వు ధ్యానం చేయాలంటే మేము ధ్యానం చేశాను. ఓకే, పెద్ద ఆయన గురుగారు కదా, సో చేయడం మంచిదే అని పెద్దవాళ్ళ మాటలు వినాలని చేశాను. సో చేయగా అది ఇంకా విస్తారం అయిపోయింది, పెరిగిపోయింది. ఇంకా 3-4 days చేశాను. ఇంకా అలాగా డైలీగా ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఇంకా అవును సార్. ఇంకా మీలాంటి యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? యూత్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ బయట అంటే చెడు వ్యసనాలకి అలవాటై ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ధ్యానం గురించి ఏం చెప్పాలనుకుంటారు? యూత్ అయినా, వృద్ధులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళని ఎవరైనా కానీ ధ్యానం అనేది కంపల్సరీ. ఎందుకంటే మన మనసు అచంచలమైపోయి ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. సో మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి. సో కంట్రోల్ చేసేది ఒక శ్వాస మీద ధ్యాస, మార్గం ఒక్కటే ధ్యానం. సో ప్రతి మనిషికి మన మైండ్ కి శ్వాస మీద ధ్యాస చాలా ఇంపార్టెంట్. ప్రశాంతత కోసం, ఆరోగ్యానికి శాకాహారం కంపల్సరీ. ధ్యానంలోకి వచ్చిన 5 రోజులకి నేను శాకాహారి అయిపోయాను. ఎందుకంటే నాకు తెలిసిపోయింది దీనికి ఎందుకు కాంబినేషన్ ఉంది అని వెంటనే నాకు తెలిసిపోయింది. మీరు శాకాహారాలు పాల్గొంటారా అక్కడ? బాగా తక్కువ అండి. మనకి ఏంటంటే అక్కడ రాయ్ జగపతి సార్ గారు అందరు చాలా మంది వైజాగ్ లో అందరు 41 days ర్యాలీస్ అనేసి చాలా పెడుతూ ఉంటారు. అక్కడ లంబసింగి మేడమ్స్, పాకలపాటి గురు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏ ఊరు మేడం ఇది? మాది కర్ణాటక, రాయచూర్ సార్. ఓ మై గాడ్. ఓకే, చాలా దూరం నుంచి వచ్చారు అయితే? అవును సార్, మా ఊర్లో కూడా పిరమిడ్లు నడుస్తున్నవి, కట్టినారు. ఇంటి మీద అందరూ ఒక్కొక్కరు కట్టుకున్నారు. వైశ్యులంతా ర్యాలీలు కూడా బాగా జరుగుతుంటాయి. నేను బాబా భక్తురాలని. మళ్ళీ ఇక్కడ కూడా ఈయన కూడా బాబాతో సమానం. మా ఇంటి దగ్గర మేడం ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆమె సరిగా నేను వచ్చిన ఇదే ఫస్ట్ వచ్చిన. చాలా బాగుంది. మెయిన్ పాయింట్ జీవహింస చేయరాదన్న దాంట్లో చాలా అర్థం ఉంది. బాబా దయతో అంతా చాలా బాగుంది. స్వామి గారు, పత్రి గురు గారు ఇంత బాగా చేసినందుకు ఒకరి మాట ఒకరి వినరు ఇంట్లో. ఇంతమంది వినే ర్యాలీకు, ఇది మాంసాహారానికి, ప్రతిదీ ఇక్కడ ఏ వస్తువు పెట్టినా అక్కడే ఉంది, ఏది పోగొట్టుకోలేదు. నేను పొద్దున దీంట్లో సరస్వతి గ్రౌండ్ లో కూడా ఫోన్ పోగొట్టుకున్నా, అదే లైన్కి వచ్చి కాల్ ఇస్తేనే ఇచ్చినారు. చాలా బాగా అనిపించింది నాకంటూ. చాలా మనిషి శాంతి, చాలా బాగుంది. అసలు చెప్పాలని ముందు కాలంలో తపస్సు అని చేసేవాళ్ళు సార్. విశ్వామిత్రుడు ఇక్కడ చేసేవాళ్ళు.
కూరగాయలు అవి తినే వస్తువులు క్యారెట్లు అట్లన్నీ తీసి బతికినారు. మనం ఇప్పటి కాలంలో స్వామి గారి దయతో ఊర్లో ఉండి తపస్సు చేసి, తపస్సుకు మారు పేరు ధ్యానం, తపస్సుకు మారు పేరు ధ్యానం. గమ్యాలు వేరేనా, దారి వేరేనా, గమ్యం ఒకటే ఉన్నది. దాంట్లో ముందు కాలంలో ఫస్ట్ తపస్సు చేస్తుంటే పుట్టలయ్యి స్వాములు వచ్చేవాళ్ళు అంటారు. అంతకి ముచ్చుకొని పోయి మన్నుతో పుట్టలు, పాము పుట్టలాగా అయ్యేది. ఇప్పటి కాలంలో కూడా చాలా బాగుంది, చెప్పడానికి కూడా రాదు. కానీ ఇప్పుడు కలియుగం కాబట్టి ఇట్లాగానే కొంచెం బాగానే ఉంది. అప్పుడు ఆ కాలంలో అట్లా చేసే స్వాములు పేరు తెచ్చుకొని చాలా బాగా చేసినారు. కావాలంటే నాకు కూడా చాలా బాగా కనిపించింది. శాకాహారం మెయిన్ ఉండాల, ఎందుకంటే అది జీవి మాలాగే. మనం పిల్లలు ఎక్కడైనా పోగొట్టుకుంటే పొద్దున్న సాయంత్రం వాళ్ళ అంటాము, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మనం కోసుకుంటుంటే మనకి ఏమైనా మనసుకి జీవహింస మహాపాపం అని జరుగుతుంది. అది ఇంకా ఈ ముస్లింస్ క్రైస్తవులు అంతా అర్థం చేసుకోవాలా. నేను చెప్పరాదు కానీ వాళ్ళకు ఇదే నా మాట. మేమన్నీ ఫస్ట్ అది లేకుండా కానీ ఇప్పుడు అది అందరూ తెలుసుకుంటే వాళ్ళు ఒక ప్రాణి జీవితం, వాళ్ళకు జీవితం, వాళ్ళకు ప్రకృతి అన్ని సహాయం చేస్తారు. వాళ్ళకు మన చేతితో చంపి తినడం ఏంది? ఇది ర్యాలీలో అంటుంటారు, మా కడుపు ఏం శ్మశానం, సచ్చిన వాళ్ళకి ఎక్కడేస్తారు అనేవాళ్ళు, శ్మశానంలో అంటుంటారు. అదే మాటకు వేరే వాళ్ళకి అడిగేవాళ్ళు, అంటే మా కడుపు సచ్చిన శ్మశానమా, కోడిలు చేపలు తినడానికి. అది ఒక మీనింగ్, అర్థం చాలా బాగా వచ్చింది. అప్పటి నుంచి అది చూసి కూడా దాని జోలికి మేము ఎవరు పోము కూడా. అసలు మా ఇంట్లో కూడా తినము కావచ్చు. మా ఇంట్లో వెరీ మచ్ సార్. మా నాన్న పేరే గోపాల్ ఉన్నాడు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు బట్టిపల్లి వెంకటేశ్వర్లు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఖమ్మం, సూర్యాపేటలో 2 టౌన్లలో ఉంటాను సార్. గత 21 సంవత్సరాలుగా బాలల హక్కుల పరిరక్షణ వేదికలో సివిల్ రైట్ ప్రోగ్రాము పౌర సంస్థ మాది. దాంట్లో నేను మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ న్యూఢిల్లీ, దానికి అడాప్టింగ్ బాలల హక్కుల పరిరక్షణ వేదికలో నేను పనిచేస్తుంటాను. ఎలాంటి సింగిల్ ఎన్పి జీతం లేకుండా, నెలకు టిఏడిఏ లేకుండా స్వచ్ఛందంగా మా అమ్మగారు ఇలాంటి పనులు నేర్పారు నాకు. నేను 21 yearsగా వర్క్ చేస్తున్నాను. ఇంకా నాకు 6 నుంచి 7 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్. భగవంతుడు నాకు ఆయుష్ ఇస్తే 100 ఏళ్ళు చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అయితే ఈరోజు మన ధ్యాన మందిరానికి, కడతాల్లో ఉన్నటువంటి ధ్యాన మందిరానికి విచ్చేయడం, ఇక్కడ ఉన్నటువంటి మన పిరమిడ్ దాన్ని సందర్శించి దాంట్లో ఆస్వాదించాము. మరి చాలా ఆనందంగా ఉంది. ఎంతో శక్తి నాకు లభించినట్టుగా ఉంది, ఖచ్చితంగా లభించింది. మరి ఇలాంటి ఇంత మంచి ధ్యాన కేంద్రాన్ని పత్రిజీ గారు ఇక్కడ ఏర్పాటు చేసి వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు 2 రాష్ట్రాల్లో ఉన్న ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ధ్యానులకి ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయటం అనేది హర్షణీయం. ఇది కంటిన్యూస్, మరి ఈ జీవకోటి మనుగడ ఉన్నంత వరకు ప్రొలాంగ్ అవుతూ దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారిని, మరి మీలాంటి జర్నలిస్టు మీ సహాయ సహకారాలతోటి దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.